ప్రతిపక్షంలో అధికార పక్షం మీద పోరాటం చేసే బాధ్యత ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి కర్ణం బలరామకృష్ణమూర్తికి మాత్రమే దొరికింది. ఏం ఎట్లా ఉండేది అప్పుడు? అప్పుడు ఏంటంటే ఒక సమస్యనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని 10 మందికి సంబంధించిన సమస్య, అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్య, రాష్ట్రంలో కానివ్వండి జిల్లా కానివ్వండి. మాకు ఇక్కడ జిల్లాలోకి వచ్చేటప్పుడు ప్రధాన సమస్య పొగాకు, గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా దాన్ని సరుకులు లిక్విడేట్ చేయలేకపోవటం, కంపెనీల ఒత్తిడితోటి నానా రకాల రైతులు ఇబ్బందులు పెట్టే సమయంలో మేము ఆదుకోవటానికి ప్రయత్నం చేసాం. గట్టిగానే కొంతవరకు బెండ్ చేయగలిగాం. పూర్తిగా చేశారని నేను అనుకోను, కానీ వాళ్ళ మెడలోంచి అదంటే మటుకు గట్టిగానే ఫైట్ చేసాం. పత్తి విషయంలో అదే జరిగింది. ఆత్మహత్యలు జరిగినాయి బోల్డన్ని. ఆత్మహత్యలు జరిగినప్పుడు దీనికి రెమెడీ ఏంటి అనేది నేను ఒక కమిటీ కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పి ఒక కమిటీ వేయించాం. డాక్టర్ ఓజా అని చెప్పని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్, ఆయనతోటి కమిటీ వచ్చింది. కమిటీతోటి మేమందరం ఫాలో అయ్యాం. నేను అప్పుడు మాటూరు ఎమ్మెల్యేగా ఉండేవాడిని. ఎంతమందికి తెలిసి ఈ విషయం? వృధాగా నీళ్లు సముద్రం ఉంది మా దగ్గర, గుళ్ళకమ్మ ఉంది, భోగేరు నాటి పక్కన చిలకలపేట దగ్గర, పాలేరు, రకరకాల స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్గా వాటర్ పోతాయి. వాటి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి, డైవర్స్ కెనాల్స్ కానివ్వండి పెట్టేస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తారు. ఈ క్రాప్ మారితే తప్ప వీడు బయటపడ్డు. ఈ కమర్షియల్ లైన్లో నడుస్తుంది, చేస్తే పైకి ఎత్తుంది లేదా కింద పడేస్తుంది. ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళాలంటే వీళ్ళకి వసతులు కల్పించాలని అంటే అప్పుడు 92 స్కీములు ఎన్టీ రామారావు శాంక్షన్ చేశారు. మా ప్రయత్నం అట్టుండే 92 స్కీములు నా ఒక్క కాన్స్టిట్యున్సీలోది కాదు. అప్పుడు హైయెస్ట్ మళ్ళీ నా కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్ళాను. అప్పుడు మాటలు ఈ విధంగా పోటీ తత్వంలో ఉండేది. హౌసింగ్ ఉందంటే రాష్ట్రంలో ఫస్ట్ బాటూరు ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అదేవిధంగా మండల వ్యవస్థ తెచ్చాడు కొత్తగా ఎన్టీఆర్. మండల వ్యవస్థలో బిల్డింగ్స్ కట్టింది ఫస్ట్ బాటూరు, 2 ఎద్దనపూడి, 2 కూడా అద్దెం కాన్స్టిట్యున్సీలే స్టేట్లో, నేను చెప్పే జిల్లాలో కాదు. అంటే ఆ విధంగా పని మీద పట్టుదలతో చేసేవాళ్ళు. హౌసింగ్ అంతే, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా మేము ఆ పందాలు వెళ్ళిపోయాడు. రెండవది మా దగ్గర అసలు వేరే ఆలోచనలు వచ్చేవి కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేయటం వేరు, టీడీపీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి అసలు? ఈ పరిస్థితి అధికారంలో లేని ఇప్పుడు వీళ్ళు చూస్తున్నాం కదా. అధికారంలో లేకపోతే అధికార జులుముతోటి మదంతో చేసిన వాళ్ళు అంటే దొరకడం. అప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీ అంటే కరణం బలరామకృష్ణమూర్తి, కరణం బలరామకృష్ణమూర్తి అంటే టీడీపీ. ఎందుకని అట్లాంటి పరిస్థితి ఏర్పడింది అధికారంలో లేనప్పుడు? అధికారంలో లేనప్పుడు బాధ్యతలు పోయాలా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పనికి మాలిన పెట్టినా నెట్టుకుపోతారు. పవర్ అనేది ఆ విధంగా కొంతవరకు ఫెసిలిటీస్ ఉంటాయి. అధికారం లేనప్పుడు మన జనాన్ని వాళ్ళు ఉండే రకరకాల కాన్స్టిట్యున్సీలో ఉండే ఇబ్బందులు కూడా చేసుకొని కొంతవరకు న్యాయం చేయడానికి వాళ్ళతోటి వాళ్ళందరూ కూడా ఒక చోట చేర్చి ధర్నా చేయడం కానివ్వండి, లేకపోతే రైలు రోకోలు అనుకోండి, రాస్తా రోకో అనుకోండి, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి ఈ వాళ్ళకి ఒక రక సైర్యాన్ని తీసుకొచ్చాం. కొన్ని ఆఫీసర్స్ కూడా ఏంటంటే ఈ తలకాయ నింపంత ఎందుకని మన పనులు కూడా చేసేవాళ్ళు. అది ఒక పబ్లిక్ తోటి మమేకం అయిపోయేవాడు. ఇప్పుడు అది కాదు. అధికారం ఉంటే ఏదైనా చేయించలే తలంపులు ఉన్నారు వీళ్ళు. అది సాధ్యం కాదు. అధికారం అనేది సాధ్యం కాదు. అంటే మీతో పాటు అధికారాన్ని పంచుకున్న నేతలు ఆ 10 ఏళ్ళు ఎందుకని కనిపించలేదు ఎక్కువగా? ఎందుకు అంటే అది ఇప్పుడు అందరినీ ఎక్కడ మనం ఇప్పుడు ఇది చేస్తాం. అధికారంలో లేనప్పుడు వాళ్ళందరూ ఆయనకిస్తే ఉన్నారు, నా వెనకున్నారు. ముందుండి నడిపేవాళ్ళు కాదు, వెనకుండేవాళ్ళు. మీరు ఏదైనా చేస్తే చూస్తూ ఉంటాము, సపోర్ట్ చేయడం ఉంటే ఆ పరిసరాల్లో కూడా ఉండేవాళ్ళు కాదు. నేను లేనప్పుడు కూడా కొన్ని చూశాను. ఆ పోలీసు వాళ్ళని చూస్తే వాడు అసలు రమ్మని అనుకుంటే వీళ్ళు పోయి వేలకి కూర్చుంటారు. వాడు ఎక్కడ లాంటి దెబ్బేస్తాడని ఇవన్నీ గుర్తుపెట్టుకొని మావాడు పరిస్థితి అట్టుంటుంది. రేపైనా అంతే వీళ్ళ పరిస్థితి. అధికారం లేనప్పుడు పరిస్థితి అని మంచి చేయడానికి ఉంది. అధికారంలో దుర్వినియోగం చేస్తే దాని రిజల్ట్ కూడా వేరుగా ఉంటుంది.
అధికారం శాస్త్రమని అనుకునేవాడి మటుకు నేను కాదు. అధికారంలో ఉన్నా కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇదే ఇందాక చెప్పిన ప్రక్రియలో చాలామందితో నేను ఎదుర్కొన్నాను, చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆఖరికి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం తీసుకొచ్చిన వాడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా మీద ఆ రోజున ఇది పంపించిన సందర్భం కూడా ఉంది. ఎవరైనా ఇప్పుడు అందరికీ తెలుసు వాడి తర్వాత ఉద్యోగం పోయింది. అది అప్పుడు ఆ రోజున వీళ్ళందరూ కలిశారు. నాకు అపోజిషన్ వాళ్ళు పార్టీ వాళ్ళు కలిశారు, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీకు అది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నేరుగా వాళ్ళతోటి ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను 4 గోడల మధ్య ఉండిపోతే మనకు ఎదురు లేదనే కుట్ర చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు జనం నన్ను ప్రేమించారు. రోజుకు కొన్ని వందల మంది వచ్చేవాళ్ళు అక్కడ చూడటానికి. అక్కడ లారీలు వేసుకుని వచ్చేవాళ్ళు, వాళ్ళు డబ్బులు లేక పాపం బస్సులకి పెట్టే స్తోమత కూడా లేనటువంటి వాళ్ళు కూడా. ఆ విధంగా జరిగింది. నేనేదో అక్కడ జైల్లో ఉన్నామో ఇట్టని నేను ఎప్పుడూ అనుకోలేదు. వీళ్ళు రాకుండా ఉంటే బాగుండని అనుకునేవాళ్ళు పాపం వాళ్ళకి ఆశలు నిరాశలు అయిపోయి నన్ను కలవటానికి కూడా ధైర్యం లేక లోనేం జరుగుద్దో అని బుచ్చి చౌదరిని అడ్డం పెట్టుకుని వచ్చిన సందర్భం కూడా ఉంది. ఆ బుచ్చినాడు చెబుతాడు, మర్చిపోయాడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏదో పాపం ఆయనకి సరైన గుర్తింపు లభించలేదు, ఇబ్బంది పడుతున్నాడు. నేను కరణం బలరామకృష్ణమూర్తిని. ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.